సుమారు 45 రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంప్‌లో డాన్స్ గానీ, చెస్ గానీ, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గానీ, హ్యాండ్ రైటింగ్ గానీ, అదేవిధంగా కిక్ బాక్సింగ్ గానీ, కరాటే గానీ ఇవన్నీ కూడా పిల్లలకి ట్రైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే ఉద్దేశం, ఈ యొక్క సమ్మర్‌లో ఈ మొన్నసారి చూసాం. మన సంవత్సరం ఈతలకు వెళ్ళిపోవటం, గోదావరి వైపు వెళ్ళిపోవటం, ఇవన్నీ కాకుండా ఎక్కడో చోట ఒక క్యాంప్ నిర్వహించాలి పిల్లలందరినీ. ఈ సమ్మర్ ముఖ్యంగా ఏదో దాంట్లో వాళ్ళకున్న ప్రావీణ్యతను బట్టి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి వివిధ 6 బ్లాక్స్ కింద చేసి వాళ్ళకి డిఫరెంట్ కిక్ బాక్సింగ్ అని, చెస్ అని, హ్యాండ్ రైటింగ్ అని, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని ఇవన్నీ కూడా నేర్పించడం జరిగింది. ఈ 45 రోజులు కూడా వీళ్ళతో పాటు వీళ్ళ తల్లులందరూ కూడా వచ్చి వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది. సుమారు 200 మంది పిల్లలు రావడం జరిగింది. అలాగే 6 ట్రైనర్స్ ముఖ్యంగా కిక్ బాక్సింగ్లో కానీ నిహారిక ట్రైన్ చేయడం జరిగింది. అలాగే డ్యాన్స్ కానీ, డ్యాన్స్లో భాను, పవన్ హరి వీళ్ళందరూ కూడా డ్యాన్స్ ట్రైన్ చేయడం జరిగింది. సుమారు 6 మంది ఈ యొక్క ట్రైనింగ్కి వీళ్ళందరికీ సహకరించడం జరిగింది. ముఖ్యంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు కోరిక ఒకటే, ప్రతి హ్యాపీ సండే అని ప్రతి ఆదివారం కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పిల్లలతో పెట్టాలని, వీళ్ళు నేర్చుకున్నది మిగతా వాళ్ళకి చూపించాలనే ఉత్సాహంతో ఈ పిల్లలందరూ కూడా మరి యాన్యువల్ డే లాంటిది నిర్వహించమని కోరటం జరిగింది. నెక్స్ట్ సాటర్డే మరి ఆ ఈవెంట్ని కూడా మేము ఆర్గనైజ్ చేయబోతా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ పిల్లల్ని ప్రోత్సహిస్తూ తల్లులు సుమారు 200 మంది తల్లులు అందరూ కూడా చిన్నారులను ఇక్కడికి తీసుకుని వచ్చి వీళ్ళతో పాటు ఇక్కడే ఉండి దగ్గరుండి పర్యవేక్షించి మరి ఈరోజు 45 days అయింది. స్కూల్ రీఓపెన్ అవుతా ఉన్నాయి. రీఓపెన్ అయినప్పటికీ ప్రతి సండే కూడా ఒక 3-4 hours వీళ్ళు నేర్చుకున్నది ఎదుటి వాళ్ళకి చూపించే ఒక అవకాశం కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఒక ఆడిటోరియం కూడా తీసుకోవడం జరిగింది, పబ్లిక్ ఆడిటోరియం. సో అక్కడ ప్రతి సండే ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. హ్యాపీ సండేగా ఉండాలనే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. మరి దాన్ని నెరవేర్చే విధంగా ఈ చిన్నారులు అందరూ కూడా నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్నది సభ్య సమాజానికి చూపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది రావటం, అందరూ చక్కగా ఇందులో పాల్గొవటం, అందరూ వాళ్ళు నేర్చుకోవటం, కోచ్లందరూ కూడా సమర్థవంతంగా నేర్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.